ఉపమానం. ఏంటి ఉపమానము అని అంటే 22వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాటను చదవండి ఒకసారి. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఎట్లనెను. ఏమన్నాడు? 2వ వచనం, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది అన్నాడు. ఈ ఉపమానములు ఎవరిని గురించి చెప్పినటువంటి ఉపమానము అని అంటే, పిల్లరా, విత్తువాడు పరలోక రాజ్యము పొలములో విత్తనములు విత్తినటువంటి విత్తువారిని గురించిన ఉపమానము చెబుతూ పరలోక రాజ్యము ఎలాగ ఉంది అన్నాడు యేసు ప్రభువారు. ఇంకా పరలోక రాజ్యాన్ని గురించి ఉపమానములు యేసు ప్రభువు వారు చాలా చెప్పారు. కానీ ఈరోజు చదవబడిన ఉపమానం ఏమిటయ్యా అంటే, పరలోక రాజ్యం ఎలా ఉంది అని చెబుతున్నాడంటే, పెండ్లి కుమారుడికి, ఒక రాజు తన కుమారుడికి పెండ్లి చేస్తున్నటువంటి పెండ్లి విందును పోలి ఉన్నది అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంతే కదా? 2వ వచనం, పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది అంటున్నాడు. రాజుగారు కొడుకుకి వివాహం చేసినటువంటి పెండ్లి విందును పోలి ఉందంట. ఏంటది? పరలోక రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సృష్టి ప్రారంభించబడింది దేంతో తెలుసా? సృష్టి ప్రారంభించబడింది వివాహంతో. ప్రైజ్ ది లార్డ్. పెళ్లితో. సృష్టి అంతమయ్యేది దేనితోనంటే బైబిల్ ప్రకారంగా వివాహం. ప్రైజ్ ది లార్డ్. అది ఎవరికయ్యా అంటే, మధ్యాకాశంలో జరగబోతున్నటువంటి వరుడైన క్రీస్తుకి, వధువైన సంఘానికి, అంటే రక్షించబడినటువంటి వారికి, సంఘములో చేర్చబడినటువంటి వారికి, సంఘములో ఉన్నటువంటి ప్రియులారా వధువు సంఘానికి, వరుడైన క్రీస్తుకు జరగబోతున్నటువంటి ప్రియులారా పెండ్లి, అది మధ్యాకాశంలో జరగబోతుంది. దాంతో సృష్టికి అంతము కలగబోతా ఉంది. అది చివరి వివాహం, యేసు క్రీస్తు సంఘానికి పోల్చబడిన వివాహం. ఇప్పుడు యేసు ప్రభు వారు నరవతారిగా ఉన్నటువంటి దినాల్లో పరలోక రాజ్యం ఎలా ఉంది అని అంటే, ఆయన ఒక రకంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ పరలోక రాజ్యంలోని కోణాలను ఆయన ప్రచురపరుస్తూ, పరలోక రాజ్యం ఒక రాజు తన కుమారునికి పెళ్లి చేసినటువంటి పెళ్లి విందులు పోలి ఉన్నది అన్నాడు. ఎవరి రాజు అంటే, ఆ రాజు ప్రభు అయినటువంటి దేవాది దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ పెళ్లి కుమారుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ రాజు గారు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారికి వివాహము చేయడానికి ఆ పరలోక రాజ్యము సాదృశ్యంగా కనిపిస్తా ఉంది. అది దేవుని వాక్యము మాట్లాడడాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా నా మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. నేను త్వరితగతిని నా మాటలు ముగించాలి. అర్ధగంట మాత్రమే ఉంది. ఆ అర్ధగంటలో నా వాక్యాన్ని నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి సంగతులను మీరు వినాలని దేవుని సేవకునిగా మిమ్మలను బ్రతిమలాడుకొనుచున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువువారు ప్రియులారా చెప్పినటువంటి ఒక ఉపమానము చదివా. ఆ ఉపమానం ఏమిటయ్యా అంటే, పరలోక రాజ్యము ప్రియులారా రాజుగారు తన కుమారుని వివాహమును చేసినటువంటి వివాహానికి సాదృశ్యంగా ఉంది అని బైబిల్ సెలవిస్తా ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. ఆ వివాహంలోనికి
ఆ వివాహంలోనికి, అంటే రాజుగారి వివాహంలోనికి ఒక వ్యక్తి వెళ్ళాడంట. ఆ వ్యక్తిని రాజుగారు అడిగినటువంటి మాటలు మనం చదివాం. ఏంటంటే రాజుగారు ఏమడుగుతున్నాడు ఆ వ్యక్తిని? ప్రత్యేకించబడిన వ్యక్తి అతను. పిల్లరా, ఆ వ్యక్తిలాగా మనము కూడా ఉన్నామేమో, మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన వారంగా మనము ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఆ రాజు ఎవరు? చెప్పాలి. రాజు ఎవరు? దేవుడు. వింటున్నారా? రాజు ఎవరు? అందరూ చెప్పాలి. రాజు ఎవరు? దేవుడు. పిల్లరా, ఇప్పుడు ఆ రాజు యొక్క కుమారుని యొక్క వివాహంలోనికి వెళ్ళేది మనము. పిల్లరా, ఆ వెళ్ళిన వారిలో ఒకడు పట్టుకుని ఆ రాజైన ప్రభు అడుగుతున్నటువంటి మాటను మనం చదివాం. ఏం అడుగుతున్నాడో ఒకసారి మళ్ళా మనం చదువుదాం. చూడండి పిల్లరా, రాజు కూర్చున్న వారిలో, ఎక్కడ కూర్చున్న వారిలో పెండ్లి విందులో కూర్చున్న వారిలో ఎవరెవరు కూర్చున్నారు? ఎందుకు కూర్చున్నారు? ఆ పెళ్లిలో ఎవరున్నారు చెప్తారు, జాగ్రత్తగా వినండి. పిల్లరా, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి కూర్చున్న వారిని చూడడానికి లోపలికి వచ్చాడంట. ఎందుకు? మన ఇంట్లో మనం పెళ్లి చేసామనుకోండి, ఎవరెవరిని పిలవాలో ఏం చేస్తాం? ముందు లిస్ట్ రాసుకుంటాం. అవును కదా? ఎందుకో తెలుసా? బాగా అనుభవం. ఎందుకంటే ఆ ఊరిని కూడా, ఆ ఊర్లో కొంతమంది ఇవ్వకుండా వచ్చేస్తారు. తర్వాత అంటారు, పాస్టర్ గారు ఏం ఇవ్వలేదు అని అడగకుండా ముందేం చేస్తాం? మోపుదేవి అయితే మనకు ఎవరు ఉన్నారు, మన చుట్టాలు ఎవరో, మన బంధువులు ఎవరో, రాసుకుంటాం, లిస్ట్ రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు రాజుగారు కాబట్టి రాజుగారికి కూడా లిస్ట్ ఉంటుంది. ఎంత ధనవంతుడికైనా ప్రధానమంత్రికైనా వాళ్ళ రైల్లో వాళ్ళ లిస్ట్ వాడుకుంటుంది. ఉంటుందా? ఉంటుంది తప్పదు. పిల్లరా, ఈ రాజుగారు కూడా లిస్ట్ రాసుకుని వాళ్ళందరినీ పిలిచాడంట. అబ్బాయి, నా కొడుకు పెళ్ళండి, రండి అని చెప్పి అందరికి ఇన్విటేషన్ ఇచ్చుకుంటా పోయాడు. అందరూ ఇన్విటేషన్ ఇచ్చుకుంటూ వెళ్తే ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళందరూ ఏమంటారు? జనరల్గా వస్తామంటారు. రామంటారు ఏమన్నా? అందరూ పై మాటైనా వస్తామంటారు. ఓకే, ఇప్పుడు రాజుగారు ఇన్విటేషన్ ఇచ్చేసిన తర్వాత వస్తామన్నాడు. తీరా రాజుగారు భోజన పదార్థాలు తయారు చేశారంట. ఎట్లాంటి భోజన పదార్థాలు తెలుసా? బైబిల్తో అక్కడే చదవండి ఎలాంటి భోజన పదార్థాలు అనేది. బైబిల్ చాలా చక్కగా క్లియర్గా రాయబడింది. 4వ వచనం చదవండి. కాగా అతడు 22:4 కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాడు. విందు సిద్ధపరిచాడు. ఎటువంటి విందు? విందు ఎలా ఉందంట? భోజనం. బైబిల్ చాలా క్లియర్గా ఉంటుందండి ప్రతి విషయంలో. విందు ఎలా ఉందంట? ఎద్దులను. ఏ పశువులు అంట? చెప్పండి, ఏ పశువులు? క్రొవ్విన పశువులు. ఎప్పుడైనా తిన్నారా? దావీదు అంటాడు, నేను దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలో నేను ఆనందిస్తున్నప్పుడు నాకు ఎలా ఉంటుందో తెలుసా? క్రొవ్వు మెదడు దొరికినంత ఆనందంగా ఉంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా తిన్నారా? క్రొవ్వు నోట్లో పెట్టుకుంటే 2 సార్లు చీకితే పదిగా ఉంటుంది కదా. వెళ్ళలేదు ఎప్పుడు ఈసారి తించాడు. స్తోత్రం. ఏ యుద్ధంలో దించాడంట? క్రొవ్విన పశువులు యుద్ధంలో దించాడంట. పెద్ద మొక్కలకి చిన్న చిన్న మొక్కలు కూడా చిన్నవాడికి చిన్నంత. ఆ యుద్ధే కాదు, తర్వాత మళ్ళీ క్రొవ్విన పశువులు మళ్ళీ పువ్వు పెట్టి ఉందండి. మళ్ళీ టేస్ట్గా ఉందంటారు చూసారా? ఒకరోజు రేవు ఫుల్గా వదిలితేను, చేపలు పడుతుంటేను రూపాయి వాడు అబ్బాయి ఒక చేప పట్టుకుని ఇచ్చాడు. అది 5 కేజీలు ఉంది కుమారం. ఆ కూర వండితే ఒకసారి తిన్నా, రెండోసారి తినేసరికి 3వ సారి చాకు వచ్చేసింది.
ఫస్ట్ టైం తిన్నప్పుడు మాత్రం భలే టేస్ట్ ఉంది. ఎందుకంటే అంత కూడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచి కొవ్వు పట్టినటువంటి వాటిని తీసుకొచ్చి ఉంటాడంట. మంచి కొవ్వు పట్టినటువంటి పీతలం, మంచి కొవ్వు పట్టిన చేపలం తీసుకొచ్చి వండి పెట్టితే చూసే వాళ్ళకి ఎలా ఉంది అంటే ఎప్పుడు తిందామన్నట్టుగా ఉంది. కానీ మంచి భోజనాలు ఉంటాడు, కానీ పిలువబడిన మాట మాత్రం రాలేదండి. ప్రైజ్ ది లార్డ్. 4వ వచనం, కాగా ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొద్దిల పశువులను వధింపబడినవి, అంతటా సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రండి, పిలిచిన వారిని పిలువబడిన వారిని చెప్పుడని తన దాసుని పంపారు. అబ్బాయి విందు సిద్ధంగా రండి రండి అని చెప్పి పంపించాడంట. ఓసారి చెప్తే రాదు కదా. అందుకే మనం అంటుంటాం, ఏంటి బొడ్డు అడిగి పెట్టి పెళ్లికి పిలిచినట్టు పిలవాలా అంటాం. అంటే పెళ్లి 2 సార్లు పిలవాలని అర్థం. అది అసలు సంగతి. ఎప్పుడు ఓసారి పెళ్లికి ముందు, 2వసారి భోజనాలు అయిపోయినాక. భోజనాలు అయిపోయింది, 2 పొరం అట్టాకి పిలిచేవాడు. ఇప్పుడు పిలవట్లా, కాకి ఇచ్చేస్తున్నాడు. రావాలనుకుంటే రా, పోవాలనుకుంటే పోవాలి. మంచి భోజన పదార్థాలని సిద్ధం చేసి రాజుగారు పిలిచాడంట. రండి భోజనానికి రండి అని చెప్తే అందులో ఒకడు అంటున్నాడంట, నేను పొలానికి వెళ్ళాలి అన్నాడు. అంటే వారిలో ఒకడు తన పొలమునకు మరి ఒకడు వర్తకులకు వెళ్ళిపోయారు. పొలానికి ఒకడు వెళ్ళిపోయాడు, ఒకడు వర్తకానికి వెళ్ళిపోయాడు, వ్యాపారానికి వెళ్ళిపోయాడు. మరికొందరు ఎలినోడ పట్టును బాధేశారంట. అక్కడ ఉన్న వాక్యం చాలా క్లియర్గా ఉంది. పెళ్లికి వెళ్తే రండి అబ్బాయి, మంచి భోజనం ఉంది, భోజనం సిద్ధపరిచి ఉంది, కొవ్విన వాటిని వండాడు. రాజుగారి ఇంట్లో అంటే భోజనం ఎట్టుంటుంది? రాజుగారి ఇంట్లో భోజనం ఎట్టుంటుంది? మన పెళ్ళిళ్ళు వారి స్తోమతకు తగ్గినట్టుగా పెళ్లి చేస్తాం, అవునా కదా? స్తోమతను బట్టి మెను కూడా మారుద్ది, అవునా కదా? ఎస్, రాజుగారి ఇంట్లో అంటే మరి అట్లాగే ఉండాలి. కొవ్విన విందు రెండో బాబు అంటే వీడు అంటాడంట, ఒకడు అంటాడంట, నేను రాను పొలానికి పోతానని పొలానికి పోయాడు. ఇంకొకడు వర్తకానికి పోయాడంట, వ్యాపారానికి పోయాడు. కొంతమంది చెబుతాకు వచ్చినోడు పట్టుకుని బాధారంట. దేనికి రమ్మంటే? ఎవరైనా పెళ్లికి రమ్మంటే బాగుతారా? చంపిరి అని ఉంటుందామా? చదవడం మాట ఏం చేశారంట? చంపేశారు, అవమానపరిచి చంపారంట. అంటే ఇదేదో పెళ్లి కాదు. చాలా జాగ్రత్తగా ఇంటి వారు పెళ్లి అనుకుంటున్నారేమో. ఇది పెళ్లి కాదు. ఏ ముక్కడు కూడా పెళ్లికి రండి అంటే చంపేటువంటి పరిస్థితులు కనపడవు. చాలా జాగ్రత్తగా వినాలి. ఇది పెళ్లి కాదు, పెళ్లి కాదు. యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి ఉపమానము. ఈ పెళ్లి దేన్నో సాదృశ్యంగా కనిపిస్తా ఉంది. చాలా జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవ నివాసము మనుషులతో కూడా నాది. దైవ నివాసము మనుషులతో కూడా నాది. వారాయనకు ప్రజలైనందు, వారాయనకు ప్రజలైనందు ఆనందమానందమా. ఆమె ఆనందం ఆనందమే నూతన యెరూషలేము పట్టణము అలంకరించబడి ఏ పెళ్లికి రమ్మని చెప్తే మొత్తానికి పిలుతానికి వెళ్ళినోడిని కొట్టడం కానీ, పిలుతానికి వెళ్ళి చంపడం కానీ అటువంటి జరగదు. ఇది ఒక ఆత్మీయ అర్థాన్ని సూచిస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరు పిలవడానికి వెళ్ళింది అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పెళ్లి ఏమిటి అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పెళ్లి పరలోకానికి సాదృశ్యంగా కనిపిస్తా ఉంది.
ప్రైజ్ లార్డ్. ఎవరు పిలువబడిన వారు అనంటే ఆ ప్రత్యేకించబడినటువంటి జనాంగము. ఎవరు అనంటే బైబిల్ సెలవిస్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులను 12 మందిని పిలిచి, యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులను పిలిచి వారిలో ఇద్దరిని పంపిస్తూ ఒక మాట చెప్పాడు, మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా అని చెప్తూ 10వ వచనాన్ని తీయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని తీయండి పిల్లరా. మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని తీసి 5వ వచనం నుండి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు 12 మందిని పంపుచు, యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులు 12 మందిని పంపుచు దీనికి పెళ్లి కోసం పిలవడానికి పంపిస్తూ చెప్పాడు ఒక మాట. ఏమని చెప్తున్నాడు? చాలా జాగ్రత్తగా వినండి. వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా 12 మందిని పంపించి, శిష్యులు 12 మందిని పంపించి వారిని చెబుతున్నాడు, ఇదిగో మీరు లోకంలోకి వెళ్ళినప్పుడు మీకు ఏం చెప్పాలో చెబుతాను, జాగ్రత్తగా వినండి, ఎక్కడికి వెళ్ళాలో చెబుతాను వినండి అని చెబుతాడు. వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళొద్దు అంటాడు? అన్యజనుల దగ్గరికి వెళ్ళొద్దు అంటాడు. ఓకే, అన్యజనులు అంటే ఎవరో తర్వాత చెప్తాను. అన్యజనుల దారిలోకి వెళ్ళకూడదు. సమరయలో ఏ పట్టణంలోనికైనను కనీసం సమరయుల దగ్గరికి కూడా వెళ్ళొద్దు. అన్యజనుల దగ్గరికి అసలు వెళ్ళొద్దు. సమరయుల పట్టణాల్లోకి కూడా వెళ్ళొద్దు. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఇశ్రాయేలు వంశములలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. వెళ్ళి ఏం చెప్పాలి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి. పరలోక రాజ్యం గురించి చెప్పడానికి పంపించిన యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు అన్యుల దగ్గరికి వెళ్ళొద్దు. ప్రత్యేకించబడిన వారు ఉన్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలీయులు మాత్రమే. వారి కొరకు మాత్రమే నేను వచ్చాను. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళాలయ్యా అంటే ఆయన తన శిష్యులతో చెబుతున్న మాట, ఇదిగో వారు ఎవరయ్యా అంటే యేసును తృణీకరించిన వారు ఎవరయ్యా అంటే ఆ పరలోక రాజ్యంలో పెట్టి విందుకు రాని వారు ఎవరయ్యా అంటే కేవలం ఇశ్రాయేలీయులు. వారిని పంపించడానికి, వారిని పిలవడానికి యేసు ప్రభు వారు తన 12 మందిని పంపించి, శిష్యులు పంపించి అన్నాడు, మీరు అన్ని జనుల దగ్గరికి వెళ్ళొద్దు. తర్వాత సమరయుల దగ్గరికి వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళాలి? అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా వెళ్ళినటువంటి శిష్యులు, ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రకటిస్తున్నటువంటి శిష్యులు, ప్రియమైన దేవుని బిడ్డలారా యూదుల దగ్గరికి వెళ్ళారు, ఇశ్రాయేలుల దగ్గరికి వెళ్ళారు. వారు యేసు ప్రభువుని గురించి వారికి ప్రకటన చేశారు. పరలోక రాజ్యాన్ని గురించి వారికి ప్రకటన చేశారు. వారు మనసు పొందమని చెప్పారు, బాప్తిసం పొందమని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా వారికి ప్రకటిస్తూ ఉన్నప్పుడు, వారికి తెలియపరుస్తూ ఉన్నప్పుడు వారు ఏం చేశారో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో నుండి ప్రియులారా 44వ వచనంలో నుండి మనం చదువుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా 44వ వచనంలో నుండి మనం చదువుదాం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పౌలు బర్నబాలు ప్రియమైన దేవుని పిల్లలారా వాక్యం చెప్పడానికి వెళితే, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటన చేయడానికి వెళితే, దేవుని రాజ్య సువార్తను తీసుకుని వెళితే ఆ గ్రామ ప్రజలందరూ, ఆ పట్టణ ప్రజలందరూ కూడా, ఆ పట్టణ ప్రజలంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చారు. 45వ వచనం. పట్టణం ప్రజలందరూ వచ్చారు. ఆ పట్టణంలో ఎవరెవరు ఉన్నారు? అన్యులు ఉన్నారు. ఆ పట్టణంలో ఎవరెవరు ఉన్నారు? యూదులు ఉన్నారు. ఆ పట్టణంలో ఎవరెవరు ఉన్నారు? సమరయులు ఉన్నారు. ఆ పట్టణ ప్రజలందరూ వచ్చారంట. వారిలో 45వ వచనం. యూదయ జనసమూహమును చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటిని అర్థము చెప్పింది. ఎవరు చెప్పింది? ఎవరు? ఇశ్రాయేలు యూదులు. ఏంటి చెప్తున్నావేంటి? ఏదో చెప్పొచ్చా? ఏదో చెప్పింది కరెక్టేనా అని పౌలు గారికి చెప్పిన ప్రతి దానికి అర్థం చెప్తా పోయారు. అప్పుడు అంటాడు ప్రియమైన 46వ వచనంలో, అప్పుడు పౌలు బర్నబాలు ధైర్యముగా ఇట్లనేది ఏమన్నారంట? దేవుని వాక్యము మొదట దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. ఎవరికి మొట్టమొదట పిలవబడింది ఎవరు? యూదులు లేకపోతే ఇశ్రాయేలీయులు. మొట్టమొదట మీకే దేవుని వాక్యం. కానీ 46వ వచనం, కానీ ఆయనను మీరు దానిని
త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవములకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు కనుక ఇదిగో దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా చెప్పండి, అందరూ గట్టిగా చెబుదా, శివంగా చెబుదా. ఆహ్వానించబడిన వారు యూదులు, వాళ్ళు తిరస్కరించారు. అందుకే ఇప్పుడు పౌలు గారు అంటే మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఆ రాజుగారి దగ్గరికి రాజుగారు పంపించిన వ్యక్తిలో ఒకడు పౌలు గారు. ఆ పౌలు గారి యూదులను పిలిస్తే వాళ్ళు తిరస్కరించారట. మాకు మీ యేసు అవసరం, మాకు మీ ప్రభువు అవసరం, మాకు ఆ పెండ్లితో పని లేదు, వెంటాకి లేక వచ్చామనుకున్నావా అంటున్నారండి. దేవుని తీసుకుంటున్నారు. ఇప్పుడు రాజు గారికి చెప్తున్నాడు, రండి ఆ వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయాన్ని రండి ఆ వాక్యాన్ని చదువుదాం. యూదులు ప్రియమైన దేవుని బిడ్డారా, తన సొంత ప్రజలు పిలువబడిన వారు తృణీకరించినందువల్ల ఇప్పుడు రాజు గారు చెబుతున్నాడు, ఇదిగో రాజు కోపగించుకొని, ప్రియమైన దేవుని బిడ్డారా, రాజు కోపగించుకుని వారిని నాశనం చేసిన దేవుని వాక్యం సవిస్తూ ఉంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డారా, ఇశ్రాయేలీల దేశం కొన్ని సంవత్సరాలు మ్యాప్ పాయింటింగ్ లో లేకుండా పోయింది. కొన్ని సంవత్సరాలు ప్రపంచ పటంలో ఇశ్రాయేల్ దేశం లేదు, ఇజ్రాయెల్ లేదు. తర్వాత మళ్ళీ వచ్చింది ఆటోమేటిక్గా. ఎందుకంటే అది అంత్యదినాలకు దగ్గరగా ఉన్నాం కనుక. ఇశ్రాయేల్ దేశం అంత్యదినానికి దగ్గరగా ఉన్నప్పుడు ఆ దేశం, ఇశ్రాయేల్ దేశం మ్యాప్ పాయింటింగ్లో మళ్ళా వచ్చింది. మళ్ళా రావడమే కాదు, కానీ ప్రపంచాన్ని శాసించే దేశంలో ఇజ్రాయేల్ మొట్టమొదటిగా మారిపోయారు. వారిని శపించారంట, రావద్దనుకున్నారు, మీరు నాకు వద్దనుకున్నారు, తృణీకరించారు కనుక. ప్రియమైన దేవుని బిడ్డారా, యేసు ప్రభుల వారు ప్రియమైన దేవుని బిడ్డారా వారిని కొట్టి 7వ వచనం, కాబట్టి రాజు కోపపడి తన తండ్రులను పంపి యెరూషలేము తండ్రుల చేత తొక్కబడి దొరకవచ్చు. యెరూషలేము ప్రియమైన దేవుని బిడ్డారా, యెరూషలేము పాడైపోయింది. యెరూషలేమును ప్రియమైన దేవుని బిడ్డారా మ్యాప్ పాయింటింగ్ లో తీసేశారు. యెరూషలేము లేదు. పక్కన ఉన్నటువంటి ముస్లిమ్స్ కనిపించే యెరూషలేము ఇజ్రాయేల్ దేశాన్ని ఆక్రమణ చేసుకున్నారు. బిడ్డారా, దాన్ని దండ్ల చేత పంపించేసి నరహంతకులను సంహరించి ఆ పట్టణంలో తగలబెట్టించేసి తర్వాత తగలబెట్టిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? స్వార్థ ప్రపంచ దేశానికి వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఇశ్రాయేలు దేశంలో పుట్టాడు, ఇజ్రాయేల్ దేశంలో పెరిగాడు, ఇజ్రాయేల్ దేశంలో ఆయన చనిపోయాడు, ప్రపంచ నడిబొడ్డులో ఆయన చనిపోయాడు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క యెరూషలేము ప్రియమైన దేవుని ఇజ్రాయేల్ దేశము ప్రపంచ పటంలో నుంచి కనుమరుగైపోయిందో, యూదులు ప్రియమైన దేవుని తరమబడ్డారో, యూదులు ప్రపంచ దేశాలన్నిటికీ చెదిరిపోయారో, చెదిరిపోవడం కాదు కానీ స్వార్థను మోసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అమెరికా దేశం ప్రియమైన దేవుని బిడ్డారా క్రైస్తవ దేశంగా మార్చబడిందంటే దానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు దేశం కనుమరుగైపోయింది. వీళ్ళరా అన్యులు పిలవబడ్డారు. మనం క్రీస్తుని ఎరిగామంటే, మనం ప్రభువుని ఎరిగామంటే, మనం ఇక్కడ కూర్చుని భక్తి చేస్తున్నామంటే, మనం ఇక్కడ కూర్చుని ఈ జీవము కలిగిన వాక్యాన్ని మనం చదువుతున్నామంటే, నిన్ను పిలిచినది ఎవరు? పిలిచింది ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. నాశనం చేసేసి ఇప్పుడు అన్నాడు రాజుగారు. అప్పుడు రాజుగారు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కనుక, ఇదిగో పిలువబడిన వారు అపాత్రులయ్యారు కనుక. 9వ వచనం పెండ్లి విందు సిద్ధముగా ఉంది. 8వ వచనం అంటారు, అప్పుడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు అపాత్రులయ్యారు కనుక. 9వ వచనం, కనుక రాజ మార్గములకు పోయి మీకు కనబడిన వారందరినీ పిలవండి. రాజమార్గంలోనికి వెళ్ళండి. మీకు ఎవరైతే కనబడతారో వాళ్ళందరినీ పిలవండి. రాజమార్గంలోకి వెళ్ళి మీకు కనబడినటువంటి అందరినీ పిలవండి. ఎవరైతే కనబడతారు, ఎవరైతే అడుక్కునేవాడు కనబడతాడు, ఎవరైతే మురికి పట్టుకోడు కనిపించాడు, ఎవరైతే తానం చేయనోడు కనిపించాడు, ఎవరైతే శుద్ధి లేనోడు కనిపించాడు, ఎవరైతే భోజనం లేనోడు కనిపించాడు, ఎవరైతే ఆకలితో ఉన్నవాడు కనిపించాడు, ఎవరైతే వేదనను అనుభవిస్తున్న వాడు కనిపించాడు, ఎవరైతే బాధను అనుభవిస్తున్న వాడు కనిపించాడు, వాళ్ళందరినీ పిలవండి. ఎక్కడికి పిలవాలి? రాజు గారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
పిల్లరా, ఆ క్రమంలోనే నీవు నాను పిలువబడ్డాం. ఆ క్రమంలో నీవు నేను దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం కలిగిన నీవు నేను పిలువబడ్డాం ఆ పరలోక రాజ్యంలోనికి. దేవుని బిడ్డలారా, రోడ్డు మీద ఉన్నటువంటి మన జీవితాలను, పిల్లలు ఎందుకు పనికిరానటువంటి మన బ్రతుకులను, ఎందుకు పనికిరానటువంటి మన జీవితాలను ప్రభు పిలుస్తున్నాడు. తన కుమారుడైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క వివాహపు కొరకు. జాగ్రత్తగా వినండి ప్రియులారా, మనం ఆ పెళ్లి విందులోనికి వెళ్ళిపోయాం. ప్రియులారా, ఆ పెళ్లిలోనికి పిలవబడ్డాం, వెళ్ళిపోయాం. వెళుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోపలికి వెళ్ళే ప్రతి ఒక్కడికి కూడా ఏమివ్వబడుతాయి అంటే, రాజాస్థానంలోకి వెళితే ఏమివ్వబడుతాయి అంటే రాజధనాగారంలో ఉన్నటువంటి వస్త్రాలన్నీ ఇవ్వబడుతుంది. రాజులు 2వ గ్రంథం 10:29లో పిల్లరా, ఒక రాజు గారు అనౌన్స్ చేస్తారు, ధనాగారంలో ఉన్న బట్టలన్నీ తీసుకొచ్చి వచ్చే వాళ్ళందరికీ పంచండి. రాజు దగ్గరికి వెళ్ళాలంటే అట్లా ఉండాలి. మీరు చదవవసరం లేదు, నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నా అంశంలో నేను రాలేదు. పిల్లల ఇంట్రడక్షన్లో ఉన్నాను, ముందుకు వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. పిల్లలు దగ్గర ఆ రాజు గారి దగ్గరికి వెళ్ళాలంటే రాజు వస్త్రములు, ఆ పెళ్లి వస్త్రములు ధరించుకుని లోపలికి వెళ్ళాలి. పిల్లరా, ఇప్పుడు ఆ రోడ్డు రాజమార్గంలో ఉన్నటువంటి అడుక్కునేవాడు చూసి అన్నాడు, అప్పుడు రాజమార్గంలో అడుక్కునేవాడు చూసి అన్నాడు, రాబాయ్ రాజుగారి కొడుకు పెళ్లిగా రొమ్మిలో విందు భోజన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి, నడు వెళదామంటే వాడన్నాడు ఎగిరి కట్టేసి నడు వెళ్ళిపోదామని చెప్పి ప్రియమైన దేవుడారా ఆ రోడ్డు పక్కన అడుక్కునేవాడు లోపలికి వెళ్ళిపోయాడు. వెళుతున్నటువంటి అడుక్కునేవాడికి ఒక జత బట్టలు ఇచ్చి అన్నాడు, రాబాయ్ చక్కగా స్నానం చేయి, చక్కగా ఇదిగో సోపు, ఇదిగో షాంపూ, ఇదిగో చక్కగా స్నానం చేయి, క్షవరం చేయించుకో, తలపని చేయించుకో, చక్కగా నీ గోళ్ళు కట్టేసుకో, మురికి గోళ్ళు లేకుండా మురికి బట్టలతో ఉన్నావు, ఆ మురికి బట్టలు తీసి పక్కన పడే, ఇదిగో రాజుగారి వస్త్రాలు ఇదిగో ధరించుకోమంటే ఆ అడుక్కునేవాడు రాజుగారి వస్త్రాలు వేసుకుని చక్కగా లోపలికి వెళ్ళిపోయి పెళ్లి విందులో కూర్చున్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆ పక్కనే రక్షతొచ్చేవాడు కనబడితే వాడితో చెప్తాడు, వెళ్ళినటువంటి ఆ రాజుగారి యొక్క ఆ బటుల్లో ఒకడు, ఆ రాజుగారి దగ్గర పనిచేసే వాళ్ళు ఒకడు, ఆ రాజుగారి దగ్గర మాటలు అందించేవాళ్ళు ఒకడు, అనగా సావుకుడు. రిక్షా తొక్కేవాడి దగ్గరికి వెళ్ళాడు, అబ్బాయి ప్రభువుని నమ్ముకో, ప్రభువుని విశ్వసించు, మారు మనసు పొందు, స్వార్థం నమ్ము, ప్రభువుని అంగీకరించు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు రా అంటే ఈ రిక్షా తొక్కేవాడు ప్రియమైన దేవుడారా యేసయ్య దగ్గరకు వచ్చేసాడు. యేసయ్య దగ్గరికి రావడమే కాదు, చాలా జాగ్రత్తగా వినండి, యేసయ్య దగ్గరికి రావడమే కాదు ప్రియులారా, ఆయనలో ఉన్న సుగుణాలు చూశాడు. ప్రియమైన దేవుడారా ఆ కోటలోనికి వెంట రావడానికి, ఆ యొక్క రాజ్యంలోనికి ఎంటర్ అవ్వడానికి, ఆ రాజ్యంలోనికి వెళ్ళడానికి ఆ పిలువబడినటువంటి రిక్షావాడు అప్పటి వరకు మురికి పట్టిపోయిన లుంగి కట్టుకుని ఉన్నాడు. ఆ లుంగి ముత్యానాలు అయిపోయిందో నల్లగా మారిపోయింది. ఆ మారిపోయినటువంటి లుంగి చూసినటువంటి ఆ కోటలోనికి, ఆ రాజ ఆస్థానంలోనికి, ఆ పెళ్లిలోనికి వెళ్ళక ముందున్నటువంటి వాడు అన్నాడు, అబ్బాయి నువ్వు బట్టలు మార్చుకోవాలి, నీ బట్టలు మార్చుకోవాలి, ముందు స్నానం చేయి, ఇదిగో సోప్, ఇదిగో షాంపూ, ఇదిగో స్నానం చేయి అని ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తే అడుక్కునేవాడు, రిక్షా అడుక్కునేవాడు. ఆ పిల్లరా ఎందుకు పనికిరానటువంటి వాడు, పిల్లరా గుంటోడు మోగోడు, పిల్లరా ఎవరికైతే సరిగ్గా తినడానికి జరగట్లేదో వీళ్ళందరూ రాజుగారు ఇచ్చినటువంటి ప్రశస్తమైన వస్త్రాలను ధరించి ఎక్కడికి వచ్చారు? పెళ్లి విందులోకి వచ్చి కూర్చున్నారు, చక్కగా టీవీగా కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. ఆ వస్త్రం ఏంటో తెలుసా? యేసయ్య ఇచ్చేటువంటి రక్షణ వస్త్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఒకానొక సందర్భంలో ఆయన ఆదివారము ప్రియమైన దేవుని పిల్లరా విశ్రాంతి దినమున పిల్లరా ఆయన దేవాలయంలోనికి వెళితే చదువుటకు ఆయనకు యెషయా గ్రంథపు చుట్టలో నుండి ఒక చుట్టను ఇస్తే ఆయన ప్రియమైన దేవుని పిల్లరా ఆ గ్రంథపు చుట్టలో నుండి ఆ వాక్య భాగములు తెరిచినప్పుడు యెషయా గ్రంథము 61వ అధ్యాయం అతనికి కనిపించింది. ఆ అధ్యాయం రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి మాట్లాడుతున్నటువంటి అధ్యాయం.
చదవండి. యెషయా గ్రంథంలోనికి వెళ్ళండి. 61వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నటువంటి, యేసుక్రీస్తు ప్రభుల వారు చదువుతున్నటువంటి అధ్యాయం అది. పిల్లరా, ఆ వ్యక్తి నేనే అని యేసు తనను తాను ప్రకటించుకున్నటువంటి అధ్యాయం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభుల వారు చదువుతాడు. ఇదిగో ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, ఇదిగో దీనులకు స్వార్థ ప్రకటించుటకును, ఇదిగో ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు, నలిగిన హృదయం కలిగిన వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడిపించుటకును, ప్రతి గృహంలో ఉన్న వారికి విముక్తి ప్రకటించుటకు, యెహోవా హితవచనములు ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క హితవచనం ప్రకటించడానికి ఇదిగో ఆయన నన్ను పంపి ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రియమైన దేవుని బిడ్డలారా తనను గురించి ఆయన చెప్పుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా 10వ వచనంలోనికి వచ్చేసరికి 61వ వచనంలోనికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ, ప్రియమైన దేవుని బిడ్డలారా అంటున్నటువంటి మాట, ప్రవక్త అయిన యెషయా చెబుతున్నటువంటి మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి యెషయా భక్తుడు ప్రియులారా యేసుక్రీస్తు పుట్టుక పూర్వమే ప్రకటించిన మాట, యేసుక్రీస్తు ప్రభుల వారు చదివినటువంటి మాట 10వ వచనంలో అంటాడు, శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగా, శృంగారమైన పాగా ధరించుకుని, తలకు పాగా ధరించుకుని, ఇదిగో పెండ్లి కుమారుని లాగా, పెండ్లి కుమారుని రీతిగా ఆభరణములు అలంకరించుకునేటువంటి పెండ్లి కుమార్తె రీతిగా, పిల్లరా శృంగారములు ధరించినటువంటి పెండ్లి కుమారుని లాగా ఆభరణములు ధరించుకునేటువంటి పెండ్లి కుమార్తె లాగా ఆయన రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకు ధరింపజేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఎవరైతే ఆ పెండ్లి విధిలోనికి వెళ్ళాడు, ఎవరైతే ఆ పిలువబడినటువంటి వాళ్ళు, ఎవరైతే ఆ పెండ్లి విధిలోనికి వెళ్ళాడు, ఒక్కొక్కరికి వస్త్రం ఇస్తున్నాడు. ఆ వస్త్రం ఏ వస్త్రం అంటే, పిల్లరా ఇక్కడ యెషయా భక్తుడు మాట్లాడుతున్నాడు, అది ఏ వస్త్రం అండి? పెండ్లి వస్త్రం. అది ఏ వస్త్రం అండి? రక్షణ వస్త్రము. ప్రైజ్ ది లార్డ్. ఏ వస్త్రం అండి అది? పెండ్లి కుమార్, శృంగారములు ధరించిన పెండ్లి కుమార్తె, ఆభరణములు ధరించినటువంటి పెండ్లి కుమార్తె లాగా దేవుడు మనకి ఏ వస్త్రం ఇస్తున్నాడంట? రక్షణ వస్త్రం. వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి రక్షణ వస్త్రం ఇచ్చాడు, అందరికీ రక్షణ వస్త్రం ఇచ్చాడు. ఓకే, అందరికి ఇచ్చేసారా అని సేవకులను అడిగితే సేవకులు అంటారు, ఇచ్చేసామండి, అందరికి ఇచ్చేసామండి. ఎవరన్నా మిగిలాడా? ఎవరు లేడండి, అందరికి ఇచ్చేసామండి. అందరూ లోపలికి వెళ్ళిపోయారండి, అందరూ వెళ్ళిపోయారండి. అందరూ భోజనాల దగ్గర కూర్చున్నారా? అందరూ కూర్చున్నారండి. అందరూ సిద్ధంగా కూర్చున్నారండి, అందరూ సిద్ధంగా ఉన్నారండి అని చెప్పగానే ఇప్పుడు రాజుగారి లోపలికి వెళ్ళాడంట. లోపలికి వెళ్ళి అందరినీ చూస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి తారసపడ్డాడు. ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు రాజుగారు. ఆ వ్యక్తిని అడుగుతున్న మాటలు మనం చదివాం ఈరోజు. చదవండి మత్తయి సువార్త 22వ అధ్యాయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ లోపలికి వెళ్ళిపోయారు. అందరిలో ఎవరున్నారు తెలుసా? నీవున్నావు. అందరిలో ఎవరున్నారు తెలుసా? నేనున్నాను. అందరిలో ఎవరున్నారు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు పనికిరానటువంటి, అయోగ్యమైనటువంటి, ఎందుకు పనికిరానటువంటి, నిర్భాగ్యమైనటువంటి, ఎందుకు పనికిరానటువంటి, అన్యులమైనటువంటి మనలను దేవుడు ఆ పెండ్లి కుమారుని యొక్క పెండ్లిలోనికి దేవుడు మనల్ని పిలుచుకుని వెళితే, అక్కడ కూర్చోబెడితే ఇక ఆయన రాజుగారు వచ్చాడంట. రాజుగారు కూర్చున్న వారిని చూడటానికి లోపలికి వచ్చి, కూర్చున్న వారిని, ఆ పెండ్లి విధిలో కూర్చున్న వారిని చూడడానికి వచ్చి అక్కడ ఒక వ్యక్తిని గమనించాడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? పెండ్లి వస్త్రములు ధరించుకోవాలి. పెండ్లి వస్త్రాలు ఇవ్వదు. ఎవరితోనో రాజుగారు ఎవరిని పిలిచాడు? ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు అందరికి పెళ్లి వస్త్రాలు ఇచ్చాడా? లేదే. ఎవరు పెడితే వాళ్ళు రమ్మన్నాడు, అందరినీ రమ్మన్నాడు. గేట్ కడుచుని అందరికి ఇచ్చేసాడు. లోపలికి వెళ్ళేవాడు ఏం తీసుకెళ్ళాలి? పెళ్లి వస్త్రాలు తీసుకెళ్ళాలని చెప్పాడు. లోపలికి వెళ్ళేవాడు శుద్ధిగా వెళ్ళాలి, రాజుగారి ఇల్లు జాగ్రత్తగా వెళ్ళండి అని చెబుతూ వచ్చాడు గేట్ కాడ. కానీ లోపలికి వెళ్ళడంలో ఒక దగ్గర ఏం లేదంట. వాడి దగ్గరికి వెళ్ళి రాజుని అడుగుతున్నాడు, స్నేహితుడా ఎవరిని పిలిచాడు? చెప్పండి. రాజుగారు ఎవరిని పిలిచాడు? రై అన్నాడా?
నా యేసయ్యకి ఎప్పుడు కూడా ఆయన నాకు మంచి స్నేహితుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీకు మంచి స్నేహితుడు. నా యేసయ్య నీకు మంచి స్నేహితుడు. విదేశంలో వారు అంటున్నాడు, స్నేహితుడా అనండి అంటున్నాడు. పెళ్లి వస్త్రములు లేకుండా ఇక్కడికి అలాగొచ్చాడు. స్నేహితుడా పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి అలాగొచ్చిందని రావని అడిగిన వారు మౌని అయిపోయారు. ఒకవేళ కనుక వాడికి కనుక పెళ్లి వస్త్రం లేకపోతే ఇవ్వకపోతే ఏమనేవాడు? పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎట్లా వచ్చావా అని అడిగాడు. స్నేహితుడా అని అడిగాడు. ముసలి చేసి అడిగాడు, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేకుండా లోపలికి ఎలా వచ్చావు అని అంటే వీడేం చెప్పాలో తెలుసా? ముసలి చేసి వేసేసి ఎవరో కనుక ఇవ్వకపోతే అయ్యా ఈ దాసు నాకు ఇవ్వలేదయ్యా అనొచ్చు. కానీ అవకాశం లేదు. ఆ దాసులు అందరికీ ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలిగింది. ఒకవేళ కనుక ఆ పెళ్లి వస్త్రం కనుక ప్రియుడు దేవుడు అతని దగ్గర లేకపోతే ఇవ్వకపోతే గోడ దూకొస్తే, నేను గోడ దూకొచ్చాను స్నేహితుడే ఇప్పించాడు కదా. ఎవరి దగ్గరైనా మాట్లాడతారు, స్నేహితుల దగ్గర మాట్లాడాలి. రాయగలుగుతారా? తల్లిని మోసం చేసి ఇప్పుడు కూతురు ఉన్నారు ఈరోజు. ఉన్నారులేదా? గోడ దూచేసింది. తల్లికి కూడా చెప్పదు, నాకు కూడా చెప్పండి పోయావు కదా అంటారు. తండ్రిని మోసం చేసే కొడుకులు ఉన్నారు ఈరోజు. ఎస్. కానీ ఏ స్నేహితుడు తన స్నేహితుడి దగ్గర ఏది దాచడు. ఆ రోజు వెళ్ళి పక్కగా మాట్లాడదు. ఏమని మాట్లాడుతున్నాడు? దీన్ని అన్ని చేశాను. దేవునికి స్తోత్రం. అన్ని చేసి స్నేహితుడి దగ్గర అన్ని చెప్పేసుకోవచ్చు, మనసిప్పి మాట్లాడేసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. నా యేసయ్య మంచి స్నేహితుడు. అందుకే అక్కడ వస్త్రం లేని వాడితో అంటున్నాడు, స్నేహితుడా వస్త్రం ఎక్కడ లోపలికి ఎట్లా వచ్చావు చెప్పరా? వస్త్రం లేకుండా లోపలికి ఎట్లా వచ్చావు చెప్పు. ఏమైపోయిన నీ వస్త్రం? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో దానికి సమాధానం చెబుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం పరలోక రాజ్యంలో జరగబోయేటువంటి పెళ్లి సాదృశ్యం. ఇదిగో నేను వస్తా ఉన్నాడు. తాను దిగంబరిగా సంచరిస్తూ జనులు తన దిశలను చూతురేమోనని, ఇదిగో తాను దిగంబరులు అయిపోతా ఉన్నారని, వస్త్రాలు లేకుండా ఉంటారని, జనులు తమ దిశలను చూడవలసి వస్తుందేమోనని మెలకువగా ఉండి తమ వస్త్రములను కాపాడుకునే వాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగా. వీడి దగ్గరికి వీడి వస్త్రాలు ఏమైపోయినాయి అంటే, ఇవ్వబడిన వస్త్రాన్ని వీడు కాపాడుకోలేకపోయాడు. అది ఏ వస్త్రం అంటే కనిపించే వస్త్రం కాదు, అది రక్షణ వస్త్రము. దేవుడిచ్చిన రక్షణ వస్త్రము. ఆ రక్షణ వస్త్రము తనకు తెలియకుండానే పోయింది. అపహరించబడిన రక్షణ వస్త్రం, దొంగతనం చేయబడినటువంటి రక్షణ వస్త్రం. ఎవరు దొంగతనం చేశారు? ఎవరండి దొంగతనం చేసింది? నీ రక్షణ దొంగతనం చేసింది ఎవరు? నీ రక్షణ కోల్పోవడానికి కారణం ఏంటి? అప్పుడు వరకు రక్షించబడినావు కదా, అప్పుడు వరకు మారు మనసు అనుభవం ఉన్నావు కదా, అప్పుడు వరకు దేవుని యందు భయం కలిగిన అనుభవం ఉన్నావు కదా, అప్పుడు వరకు భక్తి కలిగిన అనుభవంలో ఉన్నావు కదా. ఉన్నటువంటి నీవు నీ రక్షణ వస్త్రాన్ని కోల్పోవడానికి కారణం ఎవరు? ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్నాడు, ఈ రక్షణ వస్త్రం ఏది అని అంటే, అప్పుడు చూసుకున్నట్లేడు, సౌండ్ లేదు, మాట్లాడలేదు, వాడు మాట్లాడతలేదంట. మౌని అయ్యి ఉండేది, మాట్లాడతలా. ఏమంటే ఎందుకో తెలుసా? ఇచ్చాడా వేసుకున్నావా వేసుకున్నానే ఏం చెప్పేది ఆలోచనలు మాట్లాడు. పొలం ఇంటే ఎక్కువ అవుతుంది, అర్థం కావట్లా. కారణం ఏంటో తెలుసా? రక్షణ వస్త్రము అపహరించబడింది.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ వస్త్రం అపహరించబడింది. కారణం ఏంటో తెలుసా? ఆ రక్షణ వస్త్రం విలువ మనకు అర్థం కావట్లా. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఉచితంగా ఇదిగో ఎవరికో ఇవ్వవలసిన గొప్ప భాగ్యాన్ని, ఇదిగో యూదులు అనుభవించవలసిన గొప్ప భాగ్యాన్ని, ఇశ్రాయేలు అనుభవించవలసిన గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు నాకు, ఇదిగో దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ఆయన పెళ్లి విందులోనికి తీసుకుని వెళ్ళి ఆయన బిడ్డలుగా, ఆయన ప్రజలుగా, ఆయన సంతానముగా, ఆయన సన్ముఖముగా, ఆయన సమూహములోనికి, ఆయన బిడ్డల సన్నిధిలోనికి దేవుడు నిన్ను నన్ను తీసుకుని వెళ్ళి పెడితే ఆయన ఇచ్చిన రక్షణ ఆనందం విలువ మనకు అర్థం కావటం లేదు. ఏశావులాగా ఏశావుకు వస్త్రం ఉందంట. ఆ వస్త్రం ఎలాంటి వస్త్రం తెలుసా? సువాసనిచ్చే వస్త్రం. బైబిల్ సెలవిస్తుంది. చదవండి, మీరు కావలిస్తే ఆది కాండంలోనికి వెళ్ళి చదవండి. 27వ అధ్యాయంలోనికి వెళ్ళండి. ఆది కాండము 27వ అధ్యాయంలోనికి వెళ్ళి 12వ వచనాన్ని చదవండి. ఆది కాండం 27వ అధ్యాయంలోనికి వెళ్ళి 12వ వచనాన్ని చదవండి. ఇరవై 27వ అధ్యాయము ఆది కాండం 27వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. 15వ వచనం 27:15 వచనం. మరియు తన జ్యేష్ఠ కుమారుడు యేసేవునకు సొగసైన వస్త్రము ఎంత తన యొద్ద ఉండెనో. యేసేవు దగ్గర ఏ వస్త్రం ఉందంట? అందరూ చెప్పండి, ఏ వస్త్రం ఉంది? ఏ వస్త్రం ఉంది? సొగసైన వస్త్రం. ఈ సొగసైన వస్త్రం విలువ యేసేవునకు అర్థం కాక యేసేవు దీన్ని ఎక్కడ పెట్టాడు తెలుసా? చెప్పండి, ఎక్కడ పెట్టాడు? ఇంట్లో పెట్టాడు. వీడు ఎక్కడ తిరుగుతున్నాడు? యేసేవు ఎక్కడ తిరుగుతున్నాడు? ఈదులో తిరుగుతున్నాడు, అడవిలో తిరుగుతున్నాడు. మరి వస్త్రం ఎక్కడ ఉంది? కానీ అపహరించేవాడు రానే వచ్చాడు. యేసేవేమో ఈదులో తిరుగుతున్నాడు. యేసేవు వస్త్రం ఎక్కడ ఉంది? ఇంట్లో ఉంది. ఇంట్లో ఉన్న యేసేవు వస్త్రాన్ని చూడడానికి చూశాడు. సొగసైన వస్త్రాన్ని చూడడానికి చూశాడు. వేసేసుకున్నాడు. ఎవరో? యాకోబు. 27వ వచనం. అతడు తన దగ్గరికి రాగా ఇస్సాకు దగ్గరికి వెళ్ళిపోయాడు. నానా తీసుకొచ్చేసాను, నాన్న నువ్వు అడిగింది తెచ్చానా, మనసారా తిని కడుపారా తిని మనసారా నన్ను దీవించు అంటే యాకోబు అంటాడు, ఇస్సాకు అంటాడు, నువ్వేంటి నాకు యాకోబు లాగా యేసేవు లాగా అనిపించలేదు, యాకోబు లాగా ఉన్నావే అంటే అంటాడు, లేదు లేదు నాన్న, పడిసిని పట్టింది, గొంతు మారిపోయింది, అందుకే అట్ట అన్నయ్యలాగా గొంతు వచ్చింది. నిజం చెప్పు. నిజమే నాన్న, నేను యాకోబుడు కాదు, యేసేవునే. యేసేవు అన్నాడు, ఒకసారి దగ్గర రారా. కళ్ళు కనపడేటటువంటి ఇస్సాకు అన్నాడు, ఒకసారి దగ్గర రారా అంటే ఇస్సాకు దగ్గరికి వెళ్ళాడు యాకోబు. యేసేవు అని చెబుతూ వెళ్తే ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? 27వ వచనం. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. అన్నలాగే పెట్టుకున్నాడు ముద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నలాగే ముద్దు పెట్టుకుంటే ఇస్సాకు అంట గుడ్డోడైపోయాడు కాబట్టి ఏం వాసన చూశారట? అందరూ చూడండి, అందరూ చెప్పండి, ఏ వస్త్రం ఏం చూశారట? అతని వస్త్రముల వాసనలు చూసి. ఎందుకో తెలుసా? ఆ వస్త్రం ఎవరిది? యాకోబుదా? యేసేవుది. కానీ దొంగతనం చేసేసాడు ఎవరో? ఎస్. ఈ రోజున చాలా మంది ఈ ఆశీర్వాదాలు దొంగతనం చేసేస్తారు. సైతాన్ని నీ ఆశీర్వాదాన్ని, నీ వస్త్రాన్ని లాగేసుకుంటున్నాడు, నీకున్న వస్త్రాన్ని లాగేసుకుంటున్నాడు, నీకున్న వస్త్రాన్ని వాడు దొంగతనం చేసేస్తాడు. జాగ్రత్త. వస్త్రాన్ని చూశారట, వాసన చూశారట, ఈ ఇస్సాకు అనుకున్నాడు, కన్ఫామ్ అవుతాడు, అనుకోడు, ఆశీర్వదించేశాడు. చివరికి వచ్చేసి యేసేవంటాడు, నాయనా నా తండ్రి ఒక్క ఆశీర్వాదమైనను. ఇస్సాకు అంటాడు, ఏమి లేవయ్యా, మంత్రులు చేశారు. ఏమండి, వాడికి దాసుడిగా బతికాను. ఈరోజు మనం దాసుడు అయిపోయిన కారణం తెలుసా?
ఎందుకు నీ కుటుంబం ప్రియమైన దేవుడులారా దాస్యంలోనే మగ్గుతుందో తెలుసా? ఎందుకు నీ కుటుంబం శ్రమను అనుభవిస్తుందో తెలుసా? ఎందుకు నీ కుటుంబం వేదన అనుభవిస్తుందో తెలుసా? ఎందుకు నీ కుటుంబం బాధను అనుభవిస్తుందో తెలుసా? దానికి కారణం నీ రక్షణ వస్త్రాన్ని నువ్వు పోగొట్టుకున్నావే. తెలియకుండా అపహరించేస్తాడు, తెలియకుండానే తీసుకెళ్ళిపోతాడు నీ దగ్గర నుంచి సైతానుడు. దావీదు భక్తిపరుడండి, దావీదు ప్రార్థనా పరుడండి, దావీదు ప్రార్థన చేసేవాడండి, దావీదు ఆరాధన చేసేవాడండి. దావీదు తప్పులను తీసుకుని గిటార్ తీసుకుని వేయమంట పాట పాడుతుంటే పాడేవాడు, వినేవాళ్ళు అందరూ తన్మయించిపోయేవాళ్ళు. ఎంత పాట పాడేవాడంటే, ఎంత పాటగాడంటే దావీదు పాట పాడితే సౌలులో ఉన్న దురాత్మ పారిపోయిందంట. వయసులో అంటే దావీదు పాట పాడుతుంటే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడేవాడు. వయసులో దావీదు నాట్యం ఆడుతూ ఉంటే, దావీదు దేవుని స్తుతిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ శక్తి అతన్ని బలముగా కప్పుకుంటూ వచ్చింది. కానీ ఇంత భక్తిపరుడైన దావీదు, ఇంత పాటగాడైన దావీదు, ఇంత వాక్యం చెప్పే దావీదు, ఇంత ప్రార్థనాపరుడైన దావీదు ఒకనొక సందర్భంలో ఖాళీగా కూర్చొని మిద్దె మీద కూర్చుంటే అక్కడికి వచ్చాడు సైతానుడు, అపహరించుకుపోయాడు దావీదు వస్త్రము. ఏ వస్త్రం అది? అది దావీదుకు తెలియదు. నా వస్త్రం పోయిందే, నేను దేవునికి దూరం అయిపోతున్నానే, దేవుని ఆత్మనాలో విడి వెళ్ళిపోతుంది. ఇంతకు ముందు లాగా బ్రతుకు లేదే, ఇంతకు ముందు లాగా పరిస్థితి లేదే. ఇదిగో శాపం నా మీదకి వస్తుంది. ఇదిగో నా కొడుకులో ఒకడైనటువంటి ఇదిగో వాడు ఇదిగో నా సొంత కూతురు మీద పడ్డాడే. ఈ శాపానికి కారణం, ఈ పాపానికి కారణం, ఇంత అవివేకానికి కారణం, ఇంత శ్రమలకు కారణం నా పాపమే అంటే దావీదునికి అర్థం కాకుండా పోతా ఉంది. ఒకనొక సందర్భం వచ్చింది, దేవుడు నా తాను ప్రవక్తను పంపించాడు. వాడు ఎందుకంటే ఇప్పుడు దావీదు 51వ కీర్తన రాస్తున్నాడు, ప్రభువా నీ రక్షణ ఆనందము నా నుండి, నీ పరిశుద్ధాత్మను నా వద్ద నుండి తీసివేయకు, నీ రక్షణ ఆనందము నాకు మరలా. దావీదులో రక్షణ అవసరం పోయింది. ఆ విషయం దావీదుకి అర్థం కాల. భక్తిపరుడైన దావీదు, హల్లెలూయా, దేవుడి చేత జ్ఞాని అని పిలిపించుకున్నాడు. దేవుడు అన్నాడు, నీ యొక్క జ్ఞాని భూమి మీద ఇప్పటి వరకు పుట్టలేదు, ఇక నుండి పుట్టబోడు అన్నాడు సొలొమోనుతో. కానీ సొలొమోను చిట్ట చివరిలో సొలొమోను భార్యలు ప్రియమైన దేవుడులారా అతని దేవుని వైపునకు దూరంగా తీసుకుని వెళ్ళింది. అతడి రక్షణ వస్త్రాన్ని అతడు పోగొట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా, దేవుడికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా లవోదికేయ సంఘంతో మాట్లాడుతూ అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా లవోదికేయ సంఘంతో మాట్లాడుతూ అంటాడు. 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి. 3వ అధ్యాయము 17వ వచనాన్ని ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా లవోదికేయ సంఘంతో 14వ వచనంలో లవోదికేయ ఉన్న సంఘపు దూతకి ఎలాగూ రాయము, ఆమె వాడు సత్య స్వరూపేణ సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు నిలువెచ్చగానైనను ఉండిన ఎడలా, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడలా నీకు మేలు. నీవు నిలువెచ్చగా ఉండిన ఎడలా నీవు పైకి ఉమ్మివేయబడతావు. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు నా నోటితో భూమి వేయబడతావు నిలువెచ్చని స్థితిలో ఉంటే అని అంటూ 17వ వచనంలో అంటాడు, ఈ దౌర్భాగ్యుడు ఒక సంఘంతో లవోదికేయ సంఘంతో భక్తి పరుల సంఘంతో దేవుడు చెబుతున్న మాట, నువ్వు దౌర్భాగ్యుడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా దౌర్భాగ్యుడు అని పిలుస్తాడు. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. రక్షణ వస్త్రం కోల్పోతే నువ్వు దేవుని విందులోనికి వెళ్ళిన, దేవుని సంఘంలో ఉన్న, వారి మనసు పొందిన, బాప్తిసం పొందిన, బలలో ప్రతి వారం ప్రతి 2 వారం చేయి పెట్టిన నీ రక్షణ వస్త్రం లేకపోతే
దేవుడు నీకు అనే పేరు తెలుసా, నువ్వు దౌర్భాగ్యురాలు అంటాడు. దేవుడికి స్తోత్రం అంటాడు. ఇక్కడ 15వ వచనం చదవండి. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేస్తున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొచ్చున్నావు. అంటాడు. ఎట్లా ఉంటావు అంటాడు. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డోడివి, దిగంబరుడవు ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడు. దానికి కూడా అర్థం కాల, తన రక్షణ మాత్రం కోల్పోయి దిగంబరుడు అయిపోయాను. వీడికి కూడా అర్థం కాల. ఇప్పుడు రాజు వచ్చి అడుగుతున్నాడు, నీ రక్షణ వస్త్రం ఏంటి? డైనమాలు పడిపోయాడు పర్వాడు, మాట్లాడుతున్నా ఏమైంది అర్థం కావట్లే. వచ్చినప్పుడు వేసుకున్నానే, ఇచ్చారే, మనస్నానం చేసుకునే, బాగా చేశారుగా, వేసినప్పుడు బట్టలు కూడా వేసుకున్నాగా, ఏమైపోయింది నా బట్టలు? లేదా నువ్వు దిగంబరివయ్యావు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. నీకు అర్థం కావట్లా. నువ్వు అనుకుంటున్నావు దిగంబరి అయిపోయి కూడా నువ్వు అనుకుంటున్నావు నేను ధనవంతుడను, సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని నువ్వు చెప్పుకొనిస్తున్నావు. జాగ్రత్త. నీకు అర్థం కాదా? అడుగుతాడు, నేను నీ రక్షణ అవసరం. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. మాటలు అర్థమవుతున్న వారు చెప్పండి. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఏది నీ రక్షణ వస్త్రం ఉందా? రక్షణ వస్త్రం లేకుండా కూర్చున్నావా? ఏది నీ రక్షణ వస్త్రం నీ దగ్గర ఉందా? లేక రక్షణ వస్త్రం లేకుండా కూర్చున్నావా? ఈరోజు ప్రభు నీ దగ్గరకు వచ్చి నిల్చుని ప్రభు ఆ విద్యలో ఉన్నటువంటి విధులు ఏమని పిలుస్తాడు? ఇదిగో వాళ్ళ నమ్మకమైన వాడని పిలుస్తాడా? లేక రక్షణ వస్త్రం లేకపోతే ప్రభుని అడిగేటమాట. సోదరుడా, రక్షణ వస్త్రము, నీ పెళ్లి వస్త్రము ఎక్కడ? ఇలా అపహరించబడుతుందేమో. జాగ్రత్త. అందుకే 16 అంటాడు, ఇదిగో తన వస్త్రములను, ఇదిగో దిగంబరులు కాకుండా తన వస్త్రములను కాపాడుకుని వాడు. వస్త్రాన్ని నువ్వు కాపాడుకుంటావా? దేవుడికి ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుకుంటావా? దేవుడికి ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని నువ్వు జాగ్రత్తగా ఉంచుకుంటున్నావా? నీ భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? నీ విశ్వాసాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? లేక అపహరించబడిపోయిందని నీకు అర్థం కాకుండా ఉంటాయి. ఒక్కసారి దేవుడిని పరిశీలన చేసుకో. నీకేమని పెడుతున్నాను? దావీదుకి అర్థం కాల. దేవుడు ప్రవక్త వచ్చి చెప్తే కానీ ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదేమో. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఇలా ఏ సేవకులకు వస్త్రం విలువ, సొగసైన వస్త్రం విలువ అర్థం కాక ఎక్కడ దాచిపెట్టిపోయేది? అది అపాదించబడిపోయింది. ఏ సేవకు కూడా తెలియదు అసలు. నీకు కూడా అర్థం కావట్లేదేమో. దేవుడు నీకు మంచి సొగసైన వస్త్రము, అది పెళ్లి వస్త్రము, అది పరలోక రాజ్యపు రక్షణ వస్త్రాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ వస్త్రాన్ని ఎలా కాపాడుకుంటున్నావు? రెండవది, దేవుడి ద్వారా ఆ వస్త్రం రక్షణ వస్త్రం, అది పరిశుద్ధ వస్త్రం. ఆ పరిశుద్ధ వస్త్రం దేవుడి ద్వారా అవి నీతి కార్యములని దేవుడి వాక్యం వీళ్ళరా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంది. ఇదిగో నానా జనసమూహముల మధ్యలో నుండి ఇదిగో పిలువబడినటువంటి వారు అనేకులు వచ్చారు. వారిలో అనేకులు వచ్చారు, మన దేవుడి మందిరంలోకి వచ్చారు. వారందరూ ఇదిగో వారు గొర్రెపిల్ల వస్త్రములలో, ఇదిగో తమ రక్తములను గొర్రెపిల్ల వస్త్రములను ధరించినటువంటి వారిగా ఉన్నారు. వారు రక్షణ వస్త్రాన్ని ధరించిన వారిగా ఉన్నారు.